ఎక్స్-ఎంపీ డైరెక్టర్ ఈ సోమశిల హై లెవెల్ కెనాల్ అనేది కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారి ప్రయత్నంతో 1620 కోట్లతో శాంక్షన్ మంజూరు చేయబడింది ఈ ప్రాజెక్టు మొత్తం. ఈ ప్రాజెక్టులో 7 రిజర్వాయర్లు, 1 పరవనాడిపల్లి, 2 పొంగూరు, 3 ఇసుకపల్లి, 4 పెగల్లపాడు, 5 కంసముద్రం, 6 చాబోలు, 7 గుండెమడకల. 7 ప్రాజెక్టుల కింద 94,000 ఎకరాల సాగుకి దాదాపు 2 లక్షల ప్రజలు, 2 లక్షల మంది ప్రజలకి మంచి సాగునీటి అవకాశాలు కలిగి మంజూరు చేశారు. కానీ ప్రభుత్వాలు సక్రమంగా డబ్బులు కాంట్రాక్టులు పే చేయనందువల్ల, ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇవ్వడందువల్ల ఈ ప్రాజెక్టు నష్టానికి కూడా ఇప్పటికి 2014 నుంచి నడుస్తుంది. దాదాపు 10 సంవత్సరాలు కావచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం వారు కళ్ళు తెచ్చి ల్యాండ్ అక్విజిషన్ కి, అదేవిధంగా చేసే కాంట్రాక్టర్కి కొంతైనా 50% అయినా పేమెంట్ ఇవ్వగలిగినట్టయితే సకాలంలో ఈ పనులు పూర్తయి ఒక 2-3 సంవత్సరాలు అయినా కూడా ప్రజలకి నీరిచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ ఈ గుండెమడక రిజర్వాయర్ విషయం ఎత్తుకుంటే ఈ రిజర్వాయర్ కింద 25,000 ఎకరాలకు సాధించే అవకాశం ఉంది ఆయకట్టు కింద. అదేవిధంగా దాదాపు 30,000 మంది ప్రజలకి మంచి సౌకర్యం కలిగే అవకాశం ఉంది. దీన్ని ల్యాండ్ అక్విజిషన్ కొద్దిగా 200 ఎకరం ఉంది, అది ఒక 15-20 కోట్లు ఉంటుంది సార్. ఆ ల్యాండ్ అక్విజిషన్ కి కనీసం కాంట్రాక్ట్ 40-50 కోట్లు ఇచ్చినట్టయితే చేసిన పనికి ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ గ్రామం, చోటపల్లి గ్రామం కింద ఉన్నటువంటి దాదాపు 1000 ఎకరం సాగు అవుతుంది. కనీసం ఈ ప్రాజెక్టు 10 నీళ్లు రాకపోయినా ఈ మాకు లోకల్ క్యాచ్మెంట్ ఏరియాతో దీని కింద 10 సంవత్సరానికి పైరు లేక నానా ఇబ్బంది పడుతుంది ఈ గ్రామాల ప్రజలు. కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించి శాసనసభ్యుల వారు కానీ రామనారాయణ రెడ్డి గారు, మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శ్రద్ధ వహించి దీనికి తక్షణమే ఒక 50-60 కోట్లు మంజూరు చేయించి ఆ కాంట్రాక్ట్ బిల్ పేమెంట్ చేయించినట్లయితే ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఈ గ్రామాల్లోని ప్రజలంతా కూడా వ్యవసాయం చేసుకుని జీవనాధారాన్ని బతుకుతారని మంచి ఉద్దేశం కలిగి మేమంతా కూడా, ప్రజలంతా కూడా అవసరమైతే ల్యాండ్ అక్విజిషన్ విషయంలో మేమంతా సహకరిస్తాం. కాంట్రాక్టర్లకి త్వరగా ఈ ప్రాజెక్టు గుండెమడక రిజర్వాయర్ పూర్తి చేయాల్సి కోరుతున్నాము. ఇది గ్రామస్తుల అభిప్రాయమే కాదు, చుట్టూ 10 గ్రామాల యొక్క ప్రజల అభిప్రాయం ఇది. దీన్ని వెంటనే మా విజ్ఞప్తిని స్పందించి ప్రభుత్వం వారు వెంటనే ఒక 50-60 కోట్లైనా కాంట్రాక్టులు పే చేసినట్లయితే ఈ రిజర్వాయర్ 1 సంవత్సరం లోపల పూర్తవుతుందని తెలియజేస్తున్నాం. నా పేరు కదిరి వెంకటరంగారావు, భారతీయ జనతా పార్టీ ఉదయగిరి నియోజకవర్గ కన్వీనర్ని. ముఖ్యంగా మనం ఇక్కడ చూడడానికి వచ్చాం గుండెమడకల ప్రాజెక్టు. ఎప్పుడూ మనకు తెలియని విషయం, అన్నగారు బాగా ప్రయత్నించి మన ఈ మెట్ట ప్రాంతానికి మేలు కోరి వారు అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అలాగే మన ఆనం నారాయణ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ట్రై చేసి వాటి స్వయం కృషితో తీసుకురావడం జరిగింది. కాబట్టి మన ఉదయగిరి ఏదైతే ఉందో ఈ ఉదయగిరి మెట్ట ప్రాంతం మనందరికీ తెలిసిన విషయం. ఇక్కడ ఉండి మనం వలసపోయి అక్కడెక్కడో జీవనాధారం పొంది మనకి ఇక్కడికి వచ్చే విధంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ఏరియా మనకు డెవలప్మెంట్ కావాలంటే ఇటువంటి రిజర్వాయర్లు చాలా మనకి తేవాలి. కాబట్టి అన్న కృషి చేసిన దానికి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో కాకరల సురేష్ గారు కానీ, మన ఆనం నారాయణ రెడ్డి గారు కానీ, అలాగే మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ దీని మీద దృష్టి సారించి మాకు త్వరగా పూర్తి చేస్తే మా ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం బాగుపడుతుందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ, మా పార్టీ తరఫున కూడా మా పై వారికి చెప్పి దీనికి పూర్తిగా సహకారం అందించేదానికి కూడా మేము ట్రై చేస్తామని చెప్పి, కృషి చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం.